మీ రైతు బిడ్డ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చి ఈ మిథిలా స్టేడియంలో ఉన్న కళ్యాణ మండపం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిది కళ్యాణ మండపం చూపిద్దామని చిన్న ప్రయత్నం చేశా. చూడండి ఎంత అద్భుతంగా చెక్కిండో ఆ శిల్పి. చూడండి ఇది రాముల వారి కళ్యాణం చేసే మండపం. ఆ మూల ఉన్న లింకులు చూసారా, అవన్నీ రాతితో చేసింది. ఇది మొత్తం కూడా రాతితో చేసిందనమాట. రాయితో చెక్కి ఆ గుర్రాలు, ఆ సింహాలు, ఇది చూడండి. ఈ స్తంభాలు ఎట్లా ఉన్నాయి, ఈ పిల్లర్కి రింగులు పైన చిలికెత్తలు వాళ్ళు ఉన్నట్టున్నారు. మధ్యలో రింగులు, ఒక తామర పువ్వు వికసించినట్టు ఈ స్తంభాలు చూడండి. కింద ఏనుగు, కింద సింహం సపోర్టింగు, కిందకు వచ్చేస్తే మళ్ళీ చిలికెత్తలు, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవార్లు. ఈ పక్క చూడండి కింద వరుసలో ఒక పక్క సింహం, ఒక పక్క ఏమో ఏనుగులు. భారతీయ సంస్కృతి శిల్పకళా వైభవాన్ని చూడండి ఎంత మంచిగా చెక్కారు. పైన రౌండ్గా కనపడుతుంది చూసినావు, అది సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పీఠం. తామర పువ్వు వికసించినట్టుంది చూడండి. పైన కూడా ఎంత అద్భుతంగా తామర పువ్వు వికసించినట్టు చెక్కారు నల్ల రాయితోటి. ఆ శిల్పికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కళా వైభవాన్ని చూడండి మీరు మిత్రులు అందరూ కూడా. మధ్యలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క మూర్తులు, కళ్యాణం, అక్కడ మహారుషులు, వేదం చదివే ఋషులు, ఇటు పక్క ఏమో అందరూ చిలికెత్తలు, అవేంటి గంధం చందనం అవన్నీ పట్టుకొని వచ్చారు. వీళ్ళు కళ్యాణానికి రెడీ అయ్యారు. ఈ పక్క అందరూ వీక్షిస్తున్నారు. ఇటు పక్క ఏమో విశ్వామిత్రుడు ఈ మూలన ఉందిలే, సరిగ్గా కనపడకపోవచ్చు, జూమ్ చేసి చూడండి. మూలన ఉన్నాడు. రాముడికి చెప్తుండు ఆయన యుద్ధరంగానికి వెళ్ళటానికి ఆదేశించినట్టు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే చూపిస్తున్నా. ఎందుకంటే ఇగో ఇక్కడ ఆమె పోకల దమ్మక్క గారు స్వామివారికి నమస్కారం పెట్టుకుంటూ ఉంది. పైన తాటి చెట్టు, తాటి పండ్లు, అట్లనే పైన చూడండి స్తంభాలు, అక్కడ వీణ వాయించినట్టు చిన్న చిన్న శిల్పులు, చిన్న చిన్న సింహాలు చూసారా, జూమ్ చేసి చూడండి. చిన్న సింహాలు, ఆ మధ్యలో ఒక ఋషి కూర్చున్నాడు, అక్కడ నారద మహర్షి ఉన్నట్టు చెక్కారు. పైన పిల్లర్లు చూడండి, పిల్లర్కి మధ్యలో 3 సపోర్టింగ్ పిల్లర్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎటు చూసినా తామర పువ్వు వికసించినట్టు ఆ శిల్పి యొక్క కళా వైభవానికి సూపరు. నమస్కారం. అక్కడ మధ్యలో చూసారా, అక్కడ తామర పువ్వు వికసించింది. అక్కడ మొత్తం ఏమున్నాయంటే గుర్రము, తేలు, సింహం, ఇంకా గరుడ, చిలుక, మళ్ళీ బాణం వేసినట్టు అన్నీ చాలా ఉన్నాయి. చాలా చెక్కారు ఆ శిల్పి గారు, చాలా అద్భుతంగా చెక్కారు. అయితే ఇదంతా కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేదిక, కళ్యాణ పీఠం. అయితే నేను చూపిస్తున్నా. ఇప్పుడు వెనక వైపుకి వచ్చిన మనం వెనక వైపు చూడండి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చూడండి కనపడుతున్నాయి కదా, ఆ పైన హంస, తేలు, మధ్యలో తామర పువ్వు వికసించినట్టు మొత్తం అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అలానే పైన చూడండి వాళ్ళు చిలికెత్తులు, వాళ్ళు సపోర్ట్ చేసి పిల్లర్ను పట్టుకున్నట్టు అలాగా బాగా అద్భుతంగా చెక్కిండు. ఈ పక్క చూసారా కింద రథం, 7 గుర్రాలు, ఈ పక్క స్వామివారి అమ్మవారు, ఈ మధ్యలో సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం జరిగి ఇటుపక్క ఆంజనేయ స్వామి వారు వచ్చారు. ఆ పక్క గొడుగు పట్టుకొని ఇంకొక స్వామి, ఆ పక్క రామ లక్ష్మణ స్వామి వాళ్ళు భరత శత్రుఘ్నులు, మధ్యలో సీతారామచంద్ర స్వామి, పాదాల దగ్గరేమో హనుమంతుడు, ఆ పక్క ఏమో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణుమూర్తి కూడా శయనిస్తున్నట్టున్నాడు చూడండి. ఇగో ఈ పక్క మళ్ళీ గుర్రాలు. ఇవన్నీ ఈ కళ, ఈ శిల్పికి ఎంత భారతీయ కళని, కళ్యాణ ఘట్టాన్ని మనకు కళ్ళకు గట్టినట్టే చూపించారు. ఈ శిల్పకళా వైభవంతో ఎంతోమంది కలిసి దేవీ దేవతలందరూ కలిసి దగ్గరుండి కళ్యాణం చేయిస్తున్నారు అన్నట్టు మనకి ఖచ్చితంగా దగ్గరుండి చూపించారు ఈ శిల్పకళా వైభవాన్ని. చూడండి ఇప్పుడు చూడండి, ఇటువైపుకి వచ్చా 4 వైపులు కళ్యాణ మండపానికి 4 వైపులు. ఇటువైపు ఇంకొక స్వామి, అటువైపు ఆయన పేరు నాకు సరిగ్గా రావట్లేదు, మరి ఆయన శ్రీమన్నారాయణ అనుకుంటా. ఆయన ఆ మధ్యలో సీతారామచంద్ర స్వామి వారు, ఆయన కన్యాదానం చేస్తారు కదా, కన్యాదానం దశరథ మహారాజు, సీతాదేవి, రాములు వారు, అటుపక్క మహారుషులు, ఇటుపక్క దేవతలు
ఉన్నారు చూడండి. అట్లే మళ్ళీ ఆ దరి జూమ్ చేసి చూడండి. ఆ పక్కన గరుత్మంతుడు విష్ణుమూర్తి, ఆ దరికి వచ్చేసి మళ్ళీ సీతారాములు వారే ఉన్నారు. ఇటువైపు చూడండి, ఇది మొత్తం కూడా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మండపం, మిథిలా స్టేడియం. నేను ఎందుకంటే చెప్తున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఫాలో అవుతున్నారు, నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఘట్టం జరిగే ఏరియాకి వచ్చా. నేను ఇప్పుడు మిథిలా స్టేడియంలో ఉన్న ఈ యొక్క స్వామివారి వైభవాన్ని తెలియజేద్దామని నాకు ఆలోచన వచ్చింది. అందరూ కూడా తప్పకుండా